श्रीमत्परमहंसपरिव्राजकाचार्यवर्य पदवाक्यप्रमाणपारावारपारेण यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाध्यष्टाङ्गयोगानुष्ठाननिष्ठा तपश्चक्रवर्ती अनाद्यविच्छिन्न श्रीशङ्कराचार्यगुरुपरम्परा प्राप्ता व्याख्यानसिंहासनाधीश्वर सकलनिगमागमसारहृदय साङ्ख्यत्रयप्रतिपादक वैदिकमार्गप्रवर्तक सर्वतन्त्रस्वतन्त्र आदिराजधानी विद्यानगरमहाराजधानी कर्णाटकसिंहासनप्रतिष्ठापनाचार्य श्रीवज्राजाधिराजगुरु भूमण्डलाचार्य ऋष्यशृङ्गपुरवराधीश्वर तुङ्गभद्रातीरवासी श्रीमद्विद्याशङ्करपादपद्माराधक श्रीमज्जगद्गुरु श्रीमदभिनवविद्यातीर्थमहास्वामि गुरुकरकमलसञ्जात श्रीमज्जगद्गुरु श्रीभारतीतीर्थमहास्वामिनां तत्करकमलसञ्जात श्रीमज्जगद्गुरु श्रीविधुशेखरभारती महास्वामिनां च चरणारविन्दयोः साष्टाङ्गप्रणामान् समर्पयामः। Thank you, Vareno. Hello. ఇప్పుడు మహత్తరమైన జ్యోతిర్భజన్ గురు శ్రీ శంకర ముక్తి ప్రదాయక శంకర జగద్గురు శ్రీ శంకర ముక్తి ప్రదాయక శంకర విరాగి పూజిత శంకర విభూతి భూషిత శంకర విరాగి పూజిత శంకర విభూతి భూషిత శంకర భాష్యకార శ్రీ శంకర భద్ర ప్రదాయక శంకర భాష్యకార శ్రీ శంకర భద్ర ప్రదాయక శంకర సద్గురుమూర్తే శంకర సంకటవారక శంకర సద్గురుమూర్తే శంకర సంకటవారక శంకర శివావతార శంకర శిష్యహితంకర శంకర శివావతార శంకర శిష్యహితంకర శంకర జగద్గురు శ్రీ శంకర ముక్తి ప్రదాయక శంకర జగద్గురు శ్రీ శంకర ముక్తి ప్రదాయక శంకర ముక్తి ప్రదాయక శంకర ముక్తి ప్రదాయక శంకర
శారదామ్మవారి యొక్క పవిత్రమైన నామంతో ఈ విద్యా సంస్థని ఆరంభం చేశారు. ఇన్ని సంవత్సరాలుగా ఆ జగన్మాత యొక్క అనుగ్రహంతో సకల విద్యలకు అతిదేవతైనటువంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ పాఠశాల అత్యంత సమంజసమైన రీతిలో నడుస్తూ ఉన్నది. ఇక్కడికి వచ్చేటటువంటి పిల్లలందరూ విద్యావంతులు అనంతరం అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఈ సంస్థకి శారదామ్మవారి యొక్క పేరు పెట్టినట్లయితే ఇవాళ రోజున మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది అని మేము వచ్చాము ఇక్కడికి. ఆ అమ్మవారే ఇవాళ రోజు ఇక్కడికి తీసుకొచ్చింది మమ్మల్ని అని మాకు అనిపిస్తూ ఉన్నది. మాకు అత్యంత సంతోషంగా ఉన్నది. ఈ సందర్భంలో ఈ విద్యా సంస్థ సకల విద్యలకు అధిదేవమైనటువంటి శారదా పరమేశ్వరి యొక్క అనుగ్రహంతో ఆ అమ్మవారి యొక్క స్వరూపమైనటువంటి మా గురువుల అనుగ్రహంతో ఇతోటి ఉత్తమమైనటువంటి అభివృద్ధిని పొంది ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసేటటువంటి అందరూ విద్యార్థులు విద్యావంతులై శ్రేయస్సుకి పాత్రవ్వాలి అనే సందర్భంలో మా ఆశీర్వాదాలను తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ పాఠాలు చెప్పేటటువంటి అధ్యాపకులందరికీ వీరిని నిర్వహించేటటువంటి వారందరికీ ఈ సందర్భంలో మా నారాయణ స్వామి ఆశీర్వాదాలను తెలియజేస్తున్నాం. అందులోనూ ఈ సందర్భంలో నరేంద్ర బాబు గారు ఇన్ని సంవత్సరాలుగా ఈ పాఠశాలను నడిపిస్తూ మా గురువులైన విషయంలో మా విషయంలో అపారమైనటువంటి భక్తితో ఎన్నో రోజులుగా మనం ఇక్కడికి తీసుకురావాలి, కొంతసేపు అయినా మేము ఇక్కడికి వచ్చి మీ అందరినీ అనుసరించాలి అని ఆయన విశేషంగా ప్రార్థించాడు. ఈ సందర్భంలో ఆయన యొక్క ప్రార్థన ఇప్పుడు ఫలించింది. మాకు అత్యంత సంతోషం కలుగుతోంది. ఈ సందర్భంలో నరేంద్ర బాబు గారు కూడా మా పరిపూర్ణమైన ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. ఈ విద్యా సంస్థని ఇదే రకంగా మంచి ఉత్తమమైనటువంటి అభివృద్ధి చేసే శక్తిని అమ్మవారిని ప్రసాదించగలని ఈ సందర్భంలో మా ఆశీర్వాదాలను తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి మా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ భాషణాన్ని తెలుసుకుంటున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా బ్రహ్మశ్రీ బంగారాయ శర్మ గారిని వేదిక మీద రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. బంగారాయ శర్మ గారు దయచేసి రావాలి. అదేవిధంగా రమణి మ్యామ్ ప్లీజ్. అదే ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అండ్ మన వర్ధమాన నటులు సార్ ప్లీజ్ వెల్కమ్. చిలకపూడి వెంకట్ గారు ప్లీజ్ కమ్ టు ద డయాస్. రమణి మ్యామ్ ఇంకెవరు? కృష్ణారావు గారు, బంగారేశ్వరం గారు వచ్చారు. లలిత్ కుమార్ గారు ప్లీజ్. అది వెల్కమ్ సార్ ప్లీజ్. మా భాగ్యం మీరు అందరూ రావడం చాలా ధన్యవాదాలు. నమస్తే యాదవ్ గారు, మైపాల్ నారాయణ, మన పిల్లలు మైపాల్ సార్ అనిల్ గారు ప్లీజ్. వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. Inviting Sri Manipal Yadav, founder of Ardhanarishwari Temple, మైపాల్ హార్టీ వెల్కమ్. రవీంద్ర మహారాజ్ కమ్ హియర్, హార్టీ వెల్కమ్ ప్లీజ్. Mr. Manoj Acharyalu, Secretary Treasurer, Mr. Rahman, Working President, Mr. Anil, Correspondent Vidya High School, Mr. Venkateshwar Rao, Correspondent United High School Advisor, Sereningapalli Mandal, Mr. Bhimeshwar, Correspondent GVR School, Mr. Jagadish, Correspondent Vishwavidyalaya, Mr. R.K. Raju, Childhood Friend of our respected
ప్రజ్వలన జ్యోతి ప్రజ్వలన మంత్రం I will request welcoming leader high school and Sri Sharada High School, Mr. Abhi Sir garu onto the dais. With the dais, Abhi Sir garu. Don't go away. Please occupy the stage. Lady bosses. Lady boss, please occupy the stage. సురేష్ వెనుకకు వచ్చి తీసుకో సురేష్. Volunteers, please be available for us. Volunteers, please come to the stage. Volunteers, boys and girls, please come to the stage. Come near to the stage, volunteers. ఏ చిన్న Thank you to all the dignitaries for Jyoti Prajwalana program. May our life shine like this lamp with wisdom and knowledge. Volunteers, please bring the chairs to the dais. మా అభ్యర్థులను బంధించి ఇంతమంది మహానుభావులు మా వాళ్ళు మా స్టూడెంట్స్ అన్నిటికీ మించినటువంటి శృంగేరి జగద్గురువులు యొక్క ఆశీస్సులతో మహనీయులు బండారే శర్మ గారు ఇచ్చేయడం చాలా 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 ఆనందదాయకంగా ఉంది. సాక్షాత్ గురువు గారు శృంగేరి గురుదేవులు మీరు వారి తరఫున వచ్చినట్టుగా భావిస్తున్నాం. మీ పరిపూర్ణ ఆశీస్సులు మాకు మా విద్యా సంస్థకు ఎల్లవేళ ఉండాలండి. అదేవిధంగా ప్రముఖ న్యాయవాదులు అదేవిధంగా భీష్మ గారు ఒక్క నిమిషం ధన్యవాదాలు. రెడ్డి గారు చారీ గారు యాదవ్ గారు Please down, girls. గారు రెహమాన్ గారు ధన్యవాదాలు. మీ అందరూ వచ్చినందుకు ప్లీజ్ ఆశీర్వాదం కావాల్సింది కోరుతున్నాం. Sir, శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం volunteers, please down. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం
వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. ఎంతో తీయనిది బాల్యం, అది అందరికీ అమూల్యం. చిన్నప్పుడు తెలియదు దాని మూల్యం, పెద్ద అయితే అది శూన్యం. అంత విశేషమైనటువంటి చిన్నారులు ఇవాళ మన శారదా హై స్కూల్, శ్రీ శారదా హై స్కూల్ నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఒక్కసారి గట్టిగా మన శారదా హై స్కూల్, శ్రీ శారదా హై స్కూల్ కి కర్తాల ధ్వనులతో గట్టిగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇంతేనా బిగ్ రౌండ్ అంటే? కమాన్ గట్టిగా ఒకసారి. ఇంకా సౌండ్ రావట్లేదు. ప్లీజ్ గివ్ ఏ బిగ్ అప్లాస్. ప్లీజ్ సౌండ్. లేడీస్ స్టార్ట్ విత్ సాధారణంగా చాలా స్కూల్స్ కి కమాన్ పెట్టుకుంటూ ఉంటారు. ఇది మా స్కూల్, ఈ కమాన్ లో నుంచి రండి అని. ఈ శారదా స్కూల్స్ కి ప్రచారానికి కమాన్ అక్కర్లేదు. ఈ స్కూల్లో ఉన్న విద్యార్థులే కొత్త పిల్లలు ఎవరు కనిపించినా కమాన్ మా స్కూల్ ఇగో ఇంత గొప్పది అని చెప్పేటటువంటి చాలా సంస్కారం ఉండి వాళ్లే మార్కెటింగ్ చేసేంతటి గొప్ప స్కూలు ఏదైనా ఉంది అంటే అది మన శారదా స్కూల్. గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరచుకుంటూ, ఇప్పుడు ఇక్కడ చాలా మంది పిల్లలు రకరకాలైనటువంటి పర్ఫార్మెన్సెస్ చేస్తూ ఉన్నారు. ఏమిటా పర్ఫార్మెన్సెస్ అంటే భవిష్యత్తులో ఈ పిల్లలు ఏ ఏ రంగాల్లో ఏ ఏ స్థాయికి ఎలా ఎదగబోతారు అనే దాన్ని వెతకాలి అంటే రకరకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, యాక్టివిటీస్. ఇందాకే ఒక చిన్న పిల్ల చాలా అద్భుతంగా ఇంగ్లీష్లో తన ప్రవచనాన్ని మోస్ట్ బ్యూటిఫుల్ వే, అసలు ఎక్కడ ఒక అక్షరము అటు ఇటు తత్తరపాటు లేకుండా చాలా స్ట్రైట్ గా, సూటిగా, ఎక్స్ప్రెసివ్ గా ఎంతో అద్భుతంగా చెప్పింది. అమ్మాయి పేరు జనీషా. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు జనీషా. ఎంత బ్యూటిఫుల్ గా మాట్లాడింది. అలాగే పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ చూస్తుంటే కూడా ఆనందం వేసింది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని, ఇంత సుహృద్భావ వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సంస్థ అధినేత శ్రీ బందా నరేంద్ర గారికి, వారి శ్రీమతి గారైనటువంటి అనురాధ గారికి, అలాగే వారి అబ్బాయి అభిషేక్, ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు, స్టాఫ్, విద్యార్థులు అందరికీ కూడా శృంగేరి జగద్గురువులు ఇక్కడికి 2018లో వచ్చినప్పుడు ఆశీస్సులు అందించారు. శృంగేరి జగద్గురువుల ఆశీస్సులు అంటే సాక్షాత్తు నడుచుకుంటూ శారదా అమ్మవారు ఇక్కడికి వచ్చి అందరికీ విద్యాబోధ రావాలి అనే ఆశీర్వచనం. అంటే శారదా అమ్మవారే స్వయంగా నడుచుకొని వచ్చినట్టు. గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులతో. అది సామాన్యమైన విషయం కాదు. ఎక్కడికి పడితే అక్కడికి వారు అసలు వెళ్ళరు. అలాంటి ఈ అద్భుతమైనటువంటి సంస్థలో జగద్గురువులు ఇక్కడికి రావడం, శారదా అనేటటువంటి పేరు ఉండడం వల్లే ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు చాలా మంది విద్యార్థులు ఇదే పాఠశాలలో చదువుకొని అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు. రాజకీయంగా కార్పొరేట్ వ్యవస్థల్లోకి వెళ్తే అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్లో, అదే గవర్నమెంట్ ఆఫీసర్స్గా, రకరకాలైనటువంటి రంగాల్లో ఆర్టిస్టులుగా ఎంతో మంది ఈ వృక్షం, ఈ శారదా స్కూల్స్ అనే వృక్షము నుంచే పరిపూర్ణమైనటువంటి ఫలాలుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఈ 38 సంవత్సరాల్లో ఉన్నారు. అందులో మచ్చు తునకగా ఆ విద్యార్థులందరినీ ఒక్కసారిగా చూపిస్తూ మా అనిల్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. Your thought-provoking address set a perfect motivation of our young minds. We are fortunate to have you with us tonight. Give a big round of applause to Anil garu. Come on, give a big round of applause. He has pretty beautifully
articulated and expressed his views about this school. So great of you, sir. Thank you. Very nicely expressed. And ఇప్పుడు చక్కగా మా లలిత్ గారు హిందూ జనశక్తి వారిని కూడా 2 మాటలు ఈ చక్కటి గ్యాదరింగ్ కాంగ్రెస్ ని ఉద్దేశించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. అనుకోని అతిథులు మహానుభావులు హిందూ జనశక్తి ప్రెసిడెంట్ తమరు శివశక్తి వీరు సనాతన ధర్మం శాస్త్ర విషయాల గురించి అనేక మంచి కార్యక్రమాలలో చేస్తూ విజ్ఞానాన్ని పంచిన మహానుభావులు అయ్యా మా దగ్గర వచ్చిన ధన్యవాదాలండి మీకు. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా శారదా పాఠశాల వాళ్ళ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ విద్యా సంస్థలు భవిష్యత్తులో మరింత ఉన్నతమైన స్థితిని పొందాలని, ఇంకా శాఖోపశాఖలుగా విస్తరించి ఎంతోమందికి విద్యాదానం చేయాలని, నాణ్యమైన విద్యాదానం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు బంధుమిత్రులు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నా అండి. భారత్ మాతాకి జై. జై హింద్. Thank you, Lalit Garu, for your wonderful words. మా గట్టిగా ఒకసారి మనందరి చప్పట్లతో లలిత్ గారిని అలాగే కరుణాకర్ సుగ్గుణ గారిని కూడా శివశక్తి తరఫున వారిని 2 మాటలు ఈ చక్కటి కాంగ్రెస్ ని ఉద్దేశించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అలాగే వేదిక ముందు భాగంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ శారదా స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా ఈ కోలాహల భరితమైనటువంటి వాతావరణంలో ఇలా మీ అందరినీ కలుసుకోగలగడం చాలా సంతోషం. అయితే ఒకే ఒక విషయం, ఈ రోజుల్లో గురు శిష్య సంబంధాలని వక్ర మార్గంలో చూపించేటటువంటి ప్రచార మాధ్యమాలు లేకపోతే సినిమాల ప్రభావం వల్ల కావచ్చు కొంచెం పెడతార పడుతున్నాయి అని అనిపిస్తూ ఉంది. మనకి గురు శిష్య సంబంధం ఎలా ఉండాలి అని అంటే, పురాణాలలో శుక్రాచార్యుడు ఆయన శిష్యుడు కచుడు అని చెప్పి ఉంటాడు. బృహస్పతి పుత్రుడు ఆయన, దేవగురువు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. అయితే దేవతలకు అవసరమైనటువంటి మృత సంజీవిని విద్యను నేర్చుకోవడానికి శుక్రాచార్యుడు వద్దకు పంపిస్తారు కచుడిని. అతను శత్రువుల యొక్క పుత్రుడు అని తెలిసిన, శత్రువర్గానికి చెందినవాడని తెలిసినా కూడా శుక్రాచార్యుడు అతన్ని చేరదీసి అతనికి అన్ని అర్హతలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని పరిశీలించిన తర్వాత అతనికి ఆ విద్యని అనుగ్రహించడం జరుగుతుంది. అలాగే ద్రోణుడు, అర్జునుడు, గురు శిష్య సంబంధం అంటే మనం ప్రధానంగా గుర్తొచ్చేది ద్రోణుడు, అర్జునుడు. ద్రోణుడికి అర్జునుడి మీద పుత్రుడి కంటే కూడా అశ్వత్థామ అంటే ఎంతో ప్రేమ, అశ్వత్థామ కంటే కూడా అర్జునుడు అంటే ఎంతో వాత్సల్యం. తన శిష్యుడికి ఉన్నటువంటి ఆ అర్హతను బట్టి అశ్వత్థామకి ఉపదేశించిన మంత్రాలని కూడా, అస్త్రాలని కూడా అర్జునుడికి ఉపదేశించారు. కాబట్టి గురు శిష్య సంబంధాలు అంత ఉన్నతంగా ఉండేవి. తండ్రికి పుత్రుడికి మధ్య ఎలాంటి సంబంధం ఉండేదో అంతకంటే పవిత్రంగా, అంతకంటే ఔన్నత్యంగా ఉన్నటువంటి సంబంధాలు మన సనాతన ధర్మంలో మనకి మార్గనిర్దేశనం చేస్తాయి. కాబట్టి మన ధర్మానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని, విశేషాలని తెలుసుకుని వాటిని ఆచరణలో పెట్టగలిగితే సమాజం సన్మార్గంలో పయనిస్తుంది అని చెప్పి చిన్న ఆశాభావం. ఈ సందర్భంగా ఈ అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా ఇన్స్పైర్ అవ్వాల్సినటువంటి ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాం. ఆవిడే NCSR నేషనల్ NRSC నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ని, అది ఇస్రోలో ఒక భాగం. మనం ఇప్పుడు ఆల్రెడీ ఆదిత్యయాన్ పైకి పంపించుకున్నాం, చంద్రయాన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. కుజుడి దగ్గరికి కూడా, మార్స్లో కూడా మిషన్ మార్స్ కూడా అద్భుతంగా వెళ్ళింది. అలాంటి కార్యక్రమాలు స్పేస్లో చేసేటటువంటి వాళ్ళు, ఆ థింక్ ట్యాంక్, ఆ బ్రెయిన్, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చినా మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాలి. గట్టిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో
రమణి గారు, షీ బీయింగ్ ఏ సైంటిస్ట్, ఈ ఆదిత్యయాన్లో ఇంకా ఇలాంటివి అనేకం వెళ్ళాలి. ఆవిడ మ్యాపింగ్ చేయడంలో చాలా ప్రశస్తి, పేరు, పైనుంచి వచ్చేటువంటి దాన్ని మ్యాప్ని మొత్తం డీటెయిల్ చేయడంలో చాలా విశేషమైనటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి వారు. అలాంటి రమణి గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నా మనందరి కరతాళ ధ్వనుల మధ్య. హాయ్ స్టూడెంట్స్, హాయ్ రావాలి నాకు. అది ఎందుకంటే ఇప్పుడు మనందరం కలిసి తర్వాత అంతరిక్షంలోకి ఎడబోతున్నాం కదా. ఎంతమంది వస్తున్నారు నాతో? వావ్, మరి ఎవరు యువికాకి అప్లై చేశారా? ఇందులో పెద్ద స్టూడెంట్స్ మీరు అందరు సైంటిస్టులు అవ్వాలి. మీకు అవకాశం ఇప్పిస్తాను నేను. రెడీయా? ఎట్లాగో నెక్స్ట్ వీక్ 10 daysలో నేను తీసుకొస్తాను మీ దగ్గరికి. ఈ రాకెట్లు ఇవన్నీ మోడల్స్ బాగా తెలుసుకోండి. తెలుసుకుంటేనే మీరు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు భవిష్యత్తులో కాబోయే శాస్త్రవేత్తలు అవుతారా? సో మనం మళ్ళీ విడిగా తీరిగ్గా మాట్లాడుకుందాం. నేను వస్తాను మీ దగ్గరికి. ఓకే, ఆల్ ది బెస్ట్. నిజంగానే పిల్లలు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అందున అంటే అందరూ ఒక అమ్మాయి గురించే చెప్తున్నాం, జలస్ అవ్వకండి. ఆ పాప ఎలక్ట్యూషన్ చెప్పింది కదా స్పీచ్, నేను చిన్నప్పుడు నేను అలాగే కరెక్ట్గా అంతే వయసులో అలాగే స్పీచ్ చెప్పాను. నాకు నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. ఆ అమ్మాయికి చాలా భవిష్యత్తు ఉంది. సో నిజంగానే అందరు పిల్లలు కూడా చాలా బాగా ఇలాగే మీరు బాగా నేర్చుకోండి. నిజంగా మీ ప్రిన్సిపాల్ గారైతే ఇంకా చెప్పొద్దు. ఓకేనా? సరే, బాయ్. Thank you, ma'am, for your presence and for your kind words and valuable suggestions, and you are the icon of inspiration for us. సార్ బంగారే శర్మ గారు ప్రప్రథమంగా సన్మానాన్ని చేయించుకున్నాను. ఎస్, కొంచెం ఎక్కువ టైం తీసుకోండి. గబగబా. ఎస్ సార్, సౌండ్ ప్లీజ్. మేడం ఒకసారి సార్ ప్లీజ్. సురేష్ వెనకకించి తీసుకో, అది పెట్టి తీసుకో. లెన్స్ జూమ్ చేసి కొట్టుకో, సైడ్కి నుంచి కొట్టుకో. లెన్స్ దూరం పోతుందని చెప్పురా, ఆయన చెప్పినాను ముందర పోతావా? Now we have a felicitation ceremony for Sri Mahipal Yadav Garu, founder of Ardhanarishwara Temple, Sherlingampalli Mandala Private School Association President, Mr. Maroju Acharyulu, Secretary Mr. Srinivasulu, Correspondent Nagarjuna Grammar School Treasurer Mr. Rahman, Working President Mr. Anil, Correspondent Vidyavani High School Mr. Venkateshwara Rao, Correspondent